ఐపీఎల్ 2025 సీజన్లో ఊహించిన పరాజయం ఎదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం వైజాగ్ వేదికగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీ తేల్చుకోనుంది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన హైదరాబాద్ గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో కంగుతిన్నది. ఈ ఓటమి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పై ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి జోష్లో ఉంది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రాజస్థాన్ రాయల్స్ తో పరుగులు వరద పారించిన సన్ రైజర్స్ బ్యాటర్లు లక్నోతో తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా 190 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వైఫల్యం, నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్ సన్ రైజర్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీశాయి. అయితే ఈ లక్ష్యాన్ని సన్ రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. నికోలస్ పురన్ విధ్వంసకర బ్యాటింగ్ తో లక్నో సున్నాయాస విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న సన్ రైజర్స్ ఢిల్లీతో తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు. వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పరుగుల వరద పారింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. ఈ వికెట్ పై స్పిన్నర్లు కొంతమేర ప్రభావం చూపారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. సిమర్జిత్ సింగ్ స్థానంలో ఎక్స్ట్రా స్పిన్నర్ గా రాహుల్ చహార్ను ఆడించవచ్చు. అభిషేక్ శర్మ, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు చేపడుతున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రాహుల్ ను తీసుకున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడమ్ జంపా స్థానంలో కమిందు మెండిస్ ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. తొలి 2 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన అభినవ్ మనోహర్ ను కూడా తప్పించవచ్చు. ఫస్ట్ మ్యాచ్ లో డకౌట్ అయిన మనోహర్ రెండో మ్యాచ్ లో 2 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ అతన్ని తప్పించాలని భావిస్తే సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్ లో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఈ 2 మార్పులు మినహా మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉండగా అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. శతకంతో ఈ సీజన్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ గత మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, హ్యాండ్రిచ్ క్లాసెన్ కూడా చెలరేగితే హైదరాబాద్ కు తిరుగుండదు. గత మ్యాచ్ లో యువ ప్లేయర్ అనికేత్ వర్మ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 5 భారీ సిక్సర్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బౌలింగ్ విభాగంలో షమీ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఢిల్లీతో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హ్యాండ్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ లేదా సచిన్ బేబీ, అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ లేదా రాహుల్ చహార్, మహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆడమ్ జంపా, కమిందు మెండిస్.